6 నెలలైంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో రైతులు పడుతున్న కష్టాలు ఒక 2 వారాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈరోజు విద్యుత్ ఛార్జీల గురించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కరు వచ్చి మీడియా ముందర మాట్లాడలేరు. నిరసనగా శాంతియుతంగా వస్తుంటే కూడా కూటమి నాయకులు ఓర్చుకోలేక అడ్డుపడాలని చూశారు. మీరే సాక్ష్యం. మీరు చేయాలనుకుంది చెయ్యండి. అది మంచా చెడా, ఉపయోగమా లేదా ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, పక్కన పెట్టారు, మాదే రాజ్యం అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన పనులు నచ్చక పక్కన పెట్టడం జరిగింది. కానీ ఇచ్చిన మాట మీద నిలబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 5వ సంవత్సరంలో ఈ కూటమి నాయకులు కూడా ఇలాగే ధర్నాలు చేసి ప్రజల వాణి ప్రభుత్వం ద్వారా ఆఫీసర్లకి అందజేయడం జరిగింది. మీ నిర్వాహకం ఎలా ఉందంటే 4 సంవత్సరాలు కాదు, 4 నెలల్లోనే ప్రజలు గమనించారు, బాధపడ్డారు, కష్టపడుతున్నారు. 6 నెలలకి ఈ విషయాలు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి చేసే ప్రయత్నమే ఈ నిరసన. దానికి ఉలికెందుకు? ఏంటి మీ బాధ? రిప్రజెంటేషన్ ఇవ్వకూడదా? మీరు బాగు చేస్తున్నారంటే బాగు చేయండి. చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ధరలు పెంచము అనే ఎలక్షన్ హామీ కాదు, 1 సంవత్సరం ముందర నుంచి మొదలుపెట్టాడు. అవునా కాదా? ఇదే మేము అడిగేది. మంచి విద్యుత్ ఇస్తాను, ధరలు పెంచను, ఇంకా మిమ్మల్ని ఉత్పత్తి చేసి మీరే గ్రిడ్కి అమ్మేటట్టు చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి మాటలు. ఆయన ద్వారా కూటమి జనసేన గాని బీజేపీ నాయకులు గాని అందరూ వంతపాడిందే. వీడియోలున్నాయి, పేపర్ ఉంది. అసలు ఇవి అక్కర్లా. జనం మదిలో పదిలంగా ఉంది. బాగా గుర్తుపెట్టుకో ఉంటారు. మేం చేసేదేం లేదు. కానీ 40% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సింగిల్ గా 40% ఓట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటేశారు. 40%. మరి వారి కష్టాలు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేం చేసేది అదే. దౌర్జన్యానికి దిగటంలా ఎందుకు ఉలిగి పడుతున్నారు మీరు చెప్పండి. మంత్రి గారు చెప్పారు, చూసా. గత ప్రభుత్వం చేసిన బకాయిలు, పెంచిన రేట్ల వల్ల నంబర్ కూడా ఎగ్జాక్ట్ గా చెప్పారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 6,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వసూలు చేశారు. ప్రజల నడ్డి విరగలేదనుకున్నారు. జనవరి నుంచి మరో 9,000 కోట్లు, మరో 9,000 కోట్లు వడ్డా చేయబోతున్నారు. అంటే 15,000 కోట్లు. ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే
15,485. ఇది మొత్తం ఈ కూటమి వడ్డించబోయేది ఇప్పటికీ తెలిసింది. 6,000 ఆల్రెడీ కలెక్ట్ చేశారు. జనవరి నుంచి మరో 9,000 కోట్లు. మంత్రి గారు ఏమంటారు? ఇది గత ప్రభుత్వం పెట్టిన అప్పు అంటారు. అదే సమయంలో ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి? నేను పెంచను, వీలైతే తగ్గిస్తాను, మీతో ఉత్పత్తి చేయిస్తాను, గ్రిడ్కి అమ్మేటట్టు చేస్తాను. మరి ఆ మాటలు ఏమైంది? ఇవ్వాల్సిన రుణాలు గాని